హాయ్ ఎవ్రీవన్. సో మా సెకండ్ డే క్రూజ్లో ఎలా జరిగిందో చూద్దాం రండి. సో మార్నింగ్ లేచాం, ఫ్రెష్ అయ్యాం. సో రూమ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి అనుకుంటున్నారా? ఇంకేం చేస్తాం, బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎలివేటర్లోకి అయితే వెళ్తున్నాం. సో ఎలివేటర్ నుంచి అయితే బయటకైతే వచ్చేసి ఫస్ట్ అయితే వ్యూ చూస్తున్నాం. ఏం వ్యూ అనుకుంటున్నారా? మేము ఫస్ట్ ఐలాండ్కి వచ్చేసాం కదా, ఈ ఐలాండ్ నేమ్ నాసు. ఆ నాసులో అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంది అనేది చూస్తున్నాం పైనుంచి. పర్లేదండి, పెద్ద ఐలాండ్ ఇది, బాగుంది. సో చూసేసి బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ చేద్దాం ఫస్ట్, తర్వాత అంతా చూద్దామని. ఈ బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఏషియన్ బ్రేక్ఫాస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రేక్ఫాస్ట్ మొత్తం ఉంది. సో మేమైతే కొంచెం కొంచెం తినేసి అది కొంచెం బయటకైతే వచ్చేసాం వ్యూ చూద్దామని. ఐలాండ్ ఎలా ఉందనేది. ఈ ఐలాండ్ చాలా పెద్దది. చూడండి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో ఐలాండ్. ఈ ఐలాండ్ అయితే చాలా బాగుంది వ్యూ చూడటానికైనా మొత్తం. సో అలా ఐలాండ్ వ్యూ అయితే చూస్తూ ఉండిపోయాము. సో తర్వాత మా రెండో ఫ్యామిలీ కూడా వచ్చేసాక బయటకైతే స్టార్ట్ అయిపోయాం. ఐలాండ్ బయట చూడాలి కదా. ఇది మార్నింగ్ ఇక్కడ ఐలాండ్లో స్టాప్ చేస్తారు కదా క్రూజ్. ఇది ఈవినింగ్ మళ్ళీ 6కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయిద్ది. ఆ లోపల నువ్వు వచ్చేసేయాలి. ఒకవేళ రాకపోతే ఇంకా మిస్ అయిపోయినట్లే. వాళ్ళు ఎవరి కోసం ఆపరు. 6కి వచ్చేసేయాలి నువ్వు కరెక్ట్గా. నువ్వు ఎక్కడ తిరిగినా కూడా ఐలాండ్లో 6కి వచ్చేసేయాలి, అది రూలు. సో మేమైతే బయటికి స్టార్ట్ అయిపోయాం. చూడండి లైన్గా ఎన్ని క్రూస్ ఆగున్నాయి తెలుసా. దీంట్లో రాయల్ కరేబియన్ వాళ్ళవి ఉన్నవి, వేరే వాళ్ళవి కూడా ఉన్నాయి. కొన్ని క్రూస్ ఎలాగంటే ఒక 1 డే 2 డే ఈ ఐలాండ్లోనే స్టే చేస్తాయి. కానీ మేము వచ్చిన క్రూస్ అలాంటిది కాదు, నైటే స్టార్ట్ అయిపోయిద్ది. అలా స్టే చేసే క్రూస్ వాళ్ళు ఏం చేస్తారంటే బయట హోటల్స్లో కూడా స్టే చేస్తారు. బయట హోటల్స్లో స్టే చేసి ఇంత ఐలాండ్ అంతా చూసేసి తర్వాత 2 డేస్ తర్వాత స్టార్ట్ అయిపోయిద్ది. మాది అలా కాదు, నైటే స్టార్ట్ అయిపోయిద్ది. సో మేమైతే అలా వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతా చూస్తూ బయటకైతే స్టార్ట్ అయిపోయాం. బయట ఏ ప్లేసెస్ బాగుంటాయి అని క్యాబ్ వాళ్ళని అంతా అడగటానికి అంతా టైం పట్టింది కొంచెం, ఒక 1 అవర్. అంటే ఇక్కడ క్యాబ్స్ వాళ్ళు కొంచెం కాస్ట్లు ఎక్కువ చెప్తూ ఉంటారు కదా అంతా చూపించడానికి. సో అవన్నీ చెక్ చేసుకోవడానికి ఒక 1 అవర్ అయితే పట్టింది. సో ఈ క్రూస్ ఇదంతా చూస్తూ బయటికి వెళ్తూ ఉన్నాం. ఓ మై గాడ్, ఒక్కసారైనా చూడాలి ఇలాంటి ఐలాండ్స్. ఇలా క్రూజ్ ట్రిప్ అయితే వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి. ఇంకా సమ్మర్ కదా వీళ్ళకి, ఐలాండ్స్ వాళ్ళకి ఎప్పుడు సమ్మరే ఉంటుంది. ఇప్పుడు ఎండ ఎంతగా ఉంటుంది. మేమైతే కోల్డ్ వెదర్ నుంచి వచ్చాము కదా, ఇక్కడ ఎండ ఉంది, మండిపోతూ ఉంది, స్కిన్ అయితే మండుతూ ఉంది, అంత సమ్మర్లా ఉంది. సడన్గా మేము ఆ వెదర్ నుంచి ఈ వెదర్ని కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి మాకైతే టైం పట్టింది. సన్ స్క్రీన్స్ అన్నీ రాసుకోవటమే సరిపోయింది, అంత ఎండ కొట్టింది. అంత రాసుకున్నా కూడా మేము ఫుల్ ట్యాన్ అయిపోయాము. ఇవంతా ఈ ఫోటో బూత్స్, సమ్ అరేంజ్మెంట్స్. ఇది బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ షాపింగ్ ఉంది, చూసుకుంటూ వెళ్ళిపోయాం బయటికి. ఫస్ట్ టైం ఒక ఐలాండ్ ఇలా చూస్తున్నప్పుడు ఎంతో ఎక్స్పీరియన్స్ అయితే బాగా అనిపించింది. ఫస్ట్ టైం కదా చూడటం. ఒక ఐలాండ్ ఇలా ఉంటుందా, ఒక సముద్రం మధ్యలో ఐలాండ్స్ ఇలా ఉంటాయా అన్నట్లు అనిపించింది. మేమైతే కొంచెం ఎక్కువగానే ఎగ్జైట్ అయ్యాం. సో వెళ్తూ ఉన్నాం బయటికి. ఇంకా కొంచెం వాక్ ఎక్కువగానే ఉంది. ఇక్కడి నుంచి క్యాబ్స్ కోసం వెళ్ళడానికి కొంచెం వాక్ ఎక్కువగానే ఉంది. కొంచెం మీరు బయటకు వెళ్ళే టైంకి క్యాబ్స్ డ్రైవర్స్ వెనుక వస్తూ ఉంటారు, మా క్యాబ్ కావాలా. ఇంక ఇది స్టాప్ ఏరియా. సో ఇక్కడికైతే వచ్చి మేము క్యాబ్స్ కోసం అయితే వెతుక్కుంటూ ఉన్నాం. ఎవరిని అడగాల, ఎంత చెప్తారో అది ఏమీ తెలియదు కదా.
సో వాళ్ళే మన వెనక వస్తున్నారనుకోండి, ఒక చార్ట్ పట్టుకొని ఇక్కడికి తీసుకెళ్తాం, ఇక్కడికి తీసుకెళ్తామని. సో వాటిలో మాకు ఏం చేయాలో అర్థం కాక ఏదో లాస్ట్‌కి ఒకరినైతే ఫిక్స్ అయిపోయాము. ఒక డ్రైవర్ అయితే వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాడు. అతను ఏం చేశాడు తెలుసా? మాకు ఒక డెస్టినేషన్ తీసుకెళ్తానని చెప్పి వేరే డెస్టినేషన్‌లో డ్రాప్ చేశాడు. అక్కడి నుంచి మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ ఎండలో నడుచుకుంటూ చాలా కష్టమైతే పడ్డాము. వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి క్యాబ్ తీసుకొని అసలైన డెస్టినేషన్‌కి వెళ్ళేసరికి మళ్ళీ కొంచెం మనీ లాస్ అయినాయి. క్యాబ్ వాళ్ళంటే తీసుకుంటారు కదా! సో అలా చేస్తారు ఇక్కడ. కొంచెం ఏమీ తెలియదు కాబట్టి మనం వాళ్ళు ఏది చెప్పినా అదే కరెక్ట్ అనుకుంటాము. ఆ క్యాబ్ అతను మాకేం చేశాడంటే, ఇక్కడ ఫేమస్ బీచ్ క్యాబేజ్ బీచ్. ఆ బీచ్‌కి తీసుకెళ్తానని చెప్పి మమ్మల్ని దానికి తీసుకెళ్ళకుండా ఏదో ఫేమస్ హోటల్ ఉంది అక్కడ అట్లాంటిస్ అనేది. అక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లోపలే బీచ్ ఉంటుందని చెప్పాడు. కానీ ఆ బీచ్ ఏంటి, అది ఆ బీచ్ కాదు, అది ప్రైవేట్ బీచ్. ఆ అట్లాంటిస్ హోటల్లో స్టే చేసే వాళ్ళకి మాత్రమే ఆ బీచ్‌లోకి ఎంట్రన్స్ ఉంటుంది. వేరే వాళ్ళకి ఎంట్రన్స్ ఉండదు. మాకు తెలియక మేము వెళ్ళిపోతూ ఉన్నాం. అక్కడ హోటల్ మేనేజ్మెంట్ స్టాప్ చేసి, మీరు ఎంటర్ అవ్వకూడదు, ఈ హోటల్ వాళ్ళకే ఇది ప్రైవేట్ బీచ్ అన్నాడు. అబ్బా అనుకున్నాము. ఇంకా బయటకు వచ్చేసి ఆ బీచ్‌కి ఎలా వెళ్ళాలని పక్కన వాళ్ళని అడుగుతూ ఉన్నాము. అప్పుడు వాళ్ళు లేదు ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది, మీరు నడవలేరు ఇంత ఎండలో, సో క్యాబ్ అయితే తీసుకోండి అని చెప్పాం. అప్పుడైతే కొంచెం ఫీల్ అయ్యాం, వీడేంటి ఇలా చేశాడు అని. సో ఇప్పుడు అది తీసుకెళ్తూ ఉన్నాడు కదా, మేమేదో బీచ్కి తీసుకెళ్తున్నాడు అనుకున్నాం. కానీ అతను బీచ్కి తీసుకెళ్ళలేదు, ఇక్కడ స్టాప్ చేసాడు, ఇదే బీచ్ అన్నాడు. మాకేం తెలియదు కదా, ఎరిపాపల్లాగా ఇదే బీచ్ అనుకొని ఫొటోస్ దిగుతూ ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఇది హోటల్. ఈ హోటల్లోకి అందరూ ఎంట్రన్స్ ఉండదు. ఇక్కడ హోటల్లో స్టే చేసే వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వాలి. మేము ఏదో అన్నీ తెలిసినట్టు వెళ్ళిపోతూ ఉన్నాం. సో ఇట్లా వెళ్ళిపోతూ బీచ్కి వెళ్దామని ఎంటర్ అవుతున్న లోపు సెక్యూరిటీ గార్డు స్టాప్ చేసి మీరు వెళ్ళకూడదని. చూడండి, మేము హోటల్లో ఏమి స్టే చేయకుండా హోటల్ అంతా తిరిగేస్తున్నాం లోపల. హోటల్ అయితే బాగుందిలేండి. ఇది అట్లాంటిస్ అని ఈ నాసులోనే పెద్ద హోటలు. చూడండి, ఇక్కడ ఒక బార్బీ హౌస్ కూడా ఉంది పిల్లల కోసం అనుకుంటా. ఈ హోటల్లో స్టే చేస్తే పిల్లలు అక్కడ ఆడుకోవచ్చు అనుకుంటా. సో ఇటు నుంచి బీచ్కి వెళ్ళొచ్చు. సో అదే బీచ్ కావాలనుకుని బీచ్కి వెళ్తూ ఉన్నాం ఇటు సైడ్ నుంచి. చూడండి, అంతా మేము స్టే చేస్తున్నట్టు అట్లా ఎలా వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడ ఇది ప్రైవేట్ బీచ్ కదా, చూడండి ఈ హోటల్లో స్టే చేసే వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ బీచ్. వ్యూ అయితే చాలా బాగుంది హోటల్లో నుంచి. ఇక్కడ ఒకవేళ స్టే చేసే పని అయితే ఈ హోటల్ ప్రిఫర్ చేయండి, బాగా అనిపించింది అట్లాంటిస్. చుట్టూ వాటర్ ఉన్నాయి హోటల్ చుట్టూ. ఈ హోటల్లో స్టే చేసే వాళ్ళకైతే ఇది ఫ్రీ, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏమో స్టాప్ చేసి నో మీరు వెళ్ళకూడదు, ఇది ప్రైవేట్ బీచ్ అని చెప్తూ ఉంది. సో అప్పుడు మాకు బల్బ్ వెలిగి బయటకు అయితే వచ్చేసాము. ఈ హోటల్ వాళ్ళకి షాపింగ్ అనుకుంటా ఇదంతా, చాలా షాప్స్ అయితే ఉన్నాయి. సో మేమైతే బయటకు వచ్చేసాం. బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక నడుస్తూ ఉన్నాం. ఫుల్ ఎండ, కిడ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా నడవలేకపోయారు, ఫుల్ ఎండ కొడుతూ ఉంది. అతను అలా మోసం చేసేసరికి మాకు కొంచెం ఫీల్ అయ్యాం, తెలియని చోట ఏంటి ఇలా చేశారు అని. ఇది ప్రైవేట్ బీచ్, ప్రైవేట్ హోటల్ అని తెలిసి కూడా మమ్మల్ని ఇక్కడ దింపటం అతను ఎలా చేశాడో అర్థం కాలేదు. సో నడుస్తూ ఉన్నాం ఆ బీచ్కి వెళ్ళడానికి. సో ఇట్లా నడుస్తున్నప్పుడు మధ్యలో ఒక అతను ఆపి ఇంత దూరం ఉంది వెళ్ళలేరు అన్నారు. సో ఇంకప్పుడు క్యాబ్ కోసం ట్రై చేసాము. ఒక అతను అయితే క్యాబ్ అయితే ఆపాడు. సో ఆ క్యాబ్ తీసుకొని బీచ్కి అయితే వచ్చేసాం. ఇది అసలు మేము రావాల్సిన డెస్టినేషను, కానీ అతను ఎక్కడో ఆపేశాడు. ఇది క్యాబేజ్ బీచ్ అంటారు దీన్ని. క్యాబేజ్ బీచ్ ఎందుకు అంటారో మనకు కూడా తెలియదు, క్యాబేజ్ లాగా ఉంటుందని అంటారు అనుకుంటా.
బీచ్ అయితే చాలా బాగుంది. అలలు బాగా వస్తున్నాయి. కానీ మీరు ఈ బీచ్కి వస్తే ఎక్కువ లోపలికి వెళ్ళిపోకండి, చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. మేమైతే ఒడ్డున కూర్చొని ఉన్నప్పుడు ఒక అల వచ్చి మమ్మల్ని బాగా గట్టిగా కొట్టింది, లోపల దాకా అయితే తీసుకొని వెళ్ళింది. అంతా చాలా భయం వేసింది. చాలా బాగా వేవ్స్ అయితే దారుణంగా వస్తున్నాయి. ఎక్కువ లోపలికి వెళ్ళమాకండి. సో మేము ఈ బీచ్లో బాగా ఎంజాయ్ చేసాము. ఈవినింగ్ కాదులేండి, ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే ఇక్కడే ఉన్నాము. ఇంకా 2 నుంచి బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. మా వాళ్ళు ఈ జెట్ స్కీ అని ఏదో ట్రై చేశారు. మా హస్బెండ్ అండ్ మా ఇంకో ఫ్యామిలీ ఉంది కదా, ఆ ఫ్యామిలీ కిడ్. ఆ ఫ్యామిలీ ఎవరో కదా, మా రిలేటివ్సే, మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఫ్యామిలీ. సో ఆ పాప అండ్ మా హస్బెండ్ అయితే జెట్ స్కీకి అయితే ట్రై చేయడానికి వెళ్ళారు. వేరే వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఫస్ట్ టైం కదా, స్లోగా చూడండి ఎలా స్లోగా భయపడుతూ ఎలా వెళ్తున్నారు. చాలా స్లోగా అయితే జాగ్రత్తగా అయితే వెనక్కి వచ్చారు. మరీ లోపలికి అయితే వెళ్ళిపోలేదు, అక్కడక్కడే కొంచెం ఒడ్డు నుంచి కొంచెం ముందుకైతే వెళ్తూ, ఎక్కువ లోపలికి వెళ్ళొద్దని చెప్పాను, రాదు కదా. సో వాళ్ళైతే ఆ జెట్స్కి ట్రై చేసి ఎంజాయ్ చేసి వచ్చేసారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి మేము ఎంజాయ్ చేయటం అయిపోయింది. వాళ్ళ కోసం వెయిట్ చేసాం. ఇంక వాళ్ళు వచ్చాక వే బ్యాక్ టు క్రూజ్ అనమాట. ఇంకా ఎంజాయ్ చేసిన చాలు అనుకుని, ఈ ఎండ ఎంత బాగుంది, అంత దూరం నుంచి వచ్చాము, ఈ ఎండ ఏంటి ఇలా ఉంది అనుకున్నాము. సో క్రూజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా చాలు ఎంజాయ్ చేసింది అనుకొని, నైట్ క్రూజ్లో ఎంజాయ్ చేద్దాంలే, బీచ్ ఇదంతా అయిపోయింది. నైట్ క్రూజ్లో ఆ స్విమ్మింగ్ పూలు, హాట్ టబ్ దాంట్లో ఎంజాయ్ చేద్దాం అనుకుని బయట వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో వచ్చేసాం క్రూజ్ దగ్గరికి అయితే. వచ్చాక వెళ్తూ ఏదో షాపింగ్ చేద్దామని కొంచెం చూసాము. పెద్దగా ఏమీ కొనం కదా, మేము ఓన్లీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ మాత్రమే కొన్నాము, ఇంకెక్కువ ఏం కొనలేదు. ఏం షాపింగ్ చేస్తాంలేని, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంటే కొంచెం గుర్తుగా ఉంటుంది కదా అని అవే తీసుకున్నాము. అవి తీసుకొని క్రూజ్లోకి అయితే స్టార్ట్ అయిపోయాం. లంచ్ టైం కదా, బయట చేయటం ఎందుకులే వేస్ట్గా, ఇంకా ఉండొచ్చు, ఈవినింగ్ వరకు ఉండొచ్చు, కానీ బయట లంచ్ ఎందుకు, ఏముంటాయో, క్రూజ్లో ఫ్రీగా పెడుతున్నారు కదా అంత ఫుడ్ అని చెప్పేసి వచ్చేసాం. వేరే వాళ్ళైతే బయటే లంచ్ చేస్తూ ఈవినింగ్ వరకు కూడా ఉండిపోతారు. మేము అలా కాదు, 2 కల్లా వచ్చేసాము లోపల లంచ్ చేద్దామని. సో ఒకవేళ మీరు కనుక క్రూజ్కి వస్తే బయట కొంచెం కాస్ట్లీ ఉంటాయి, తినే పనే తినొచ్చు. మేము అలా కాదు, వచ్చేసాము లంచ్ టైంకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే ఏ టైంకి వస్తాము, క్రూజ్ ఏమన్నా మిస్ అయిపోతామని ఓవర్ థింకింగ్ తోటి బయటికి వెళ్ళలేదు. సో వచ్చేసాం లోపలికి వచ్చేసి డైరెక్ట్ లంచ్కి వచ్చేసాము. ఫుల్ తిరిగాం కదా, బాగా ఆకలిస్తూ ఉంది. బీచ్లో తిరిగితే ఊరికే ఆకలి అవుతుంది కదా. సో ఫస్ట్ డే లాగే సెకండ్ డే కూడా ఫుల్ ఐటమ్స్ పెట్టారు. కొన్ని చేంజెస్ చేశారు కానీ ఆల్మోస్ట్ అవే ఐటమ్స్ ఉన్నాయి. సో రూమ్కి వచ్చేసరికి రూమ్లో ఇలాగా రూమ్ సర్వీస్ చేసి ఇలా వెల్కమ్ అయితే చేశాడు రూమ్ సర్వీస్ చేసిన ఆయన. సో రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బయటకైతే వచ్చేసాము. బీచ్లో బాగా తిరిగాం కదా, సో ఫ్రెష్ అయిపోతే బయటకు వచ్చేసి వ్యూ చూస్తూ ఉన్నాం. సో క్రూజ్కి వచ్చేసి మేమైతే క్రూజ్లో ఎంజాయ్ చేసాం, స్విమ్మింగ్ పూల్, హాట్ టబ్లో. సో అలా ఎంజాయ్ చేస్తున్నాం కానీ టైం తెలియలేదు, ఈవినింగ్ అయిపోయింది, 5 అయిపోయింది, ఊరికే ఈవినింగ్ అయిపోయింది. టైమే తెలియదు, నిజంగానే టైం ఎలా అయిపోతుందో కూడా తెలియదు. సో ఈవినింగ్ అయిపోయింది చూడండి, వేరే క్రూజ్ స్టార్ట్ అయిపోతుంది. 5, 6 నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో మళ్ళీ డైనింగ్కి వచ్చాము, ఈవినింగ్ అయిపోయింది కదా, డిన్నర్కి 6కి. సో ఈవినింగ్ డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ క్రూజ్ లోపల ఏమున్నాయా అని చూడటానికి వచ్చాం. ప్రోగ్రామ్స్ ఏవో ఉన్నాయి, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇలా పిల్లలకి స్కేటింగ్ ఏదో చేయిస్తున్నారు ఇక్కడ.
సో టైంపాస్ కోసం ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇలా ఏదో ఇక్కడ మూవీ ప్లే చేస్తున్నారు, అక్కడ స్కేటింగ్ చేయిస్తున్నారు, వేరే చోట ఇంకా ఏదో డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇలా అంటే లోపల ఉన్న వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళకి నైట్ 10-11 వరకు కూడా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. మీకు బోర్ కొట్టకుండా వాటికి వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ ఏదో ఆక్వా షో అనేది ఒకటి చేస్తున్నారు, దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇది ఆక్వా థియేటర్. దీంట్లో ఒక షో ఉంది, దాంట్లో బాగా దానికోసం జనం ఫుల్ వచ్చేసారు, దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. సో మేము కూడా మా సీట్ అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం ఆ షో కోసం. సో షో అయితే స్టార్ట్ అయ్యే టైం అయిపోయింది. చూడండి వాళ్ళు ఏదో కామెడీ చేస్తున్నారు, ఆక్వా షో అంట. దీని తర్వాత ఒక డ్యాన్స్ ఉంది, అసలు ఎక్కడెక్కడి నుంచి జంప్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. చూడటానికే అసలు భయం అనిపించింది. అది కూడా మేము ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తున్నాము, అసలు చాలా భయం వేసింది. దూకుతున్నారు పైనుంచి, షిప్ పైనుంచి. అయితే బాగా అనిపించింది. నేనైతే ఎప్పుడు ఇలాంటివి లైవ్లో చూడండి ఎలా దూకుతున్నారు. ఎక్కడి నుంచి అంటే అక్కడ నుంచి అసలు దూకి పడేస్తుంటారు. ఎముకలు ఉన్నాయా ఎదుగుతున్నట్టు అనిపించింది. కింద వాటర్ ఉన్నాయి, వాటర్లో దూకుతున్నారు వాళ్ళు. ఆ పైనుంచి టాప్ నుంచి ఎక్కడి నుంచో జంప్ చేస్తూ ఉన్నారు. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారు. ఇది ఒక ఆక్వా షో. చూస్తున్నంతసేపు బాగా అనిపించింది. అంటే సైడ్ కూడా టర్న్ అవ్వాలని కూడా అనిపించలేదు, అంత బాగా అనిపించింది ఆక్వా షో. కానీ మీరు ఈ క్రూజ్ విజిట్ చేసినట్లయితే మీకు కూడా సేమ్ షో అన్నీ సేమ్ ఉంటాయి. చూడండి లోపల నుంచి ఎలా వస్తున్నారు. చాలా బాగా అనిపించింది. ఇలాంటి షో నేనైతే ఇప్పుడు చూడలేదు, అందుకని ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, కొంచెం బాగా కాన్సన్ట్రేషన్గా చూసాం. దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ నార్మల్ పీపుల్ కాదు, గోల్డ్ మెడలిస్టులు అంట, సిల్వర్ మెడలిస్టులు అంట. అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు చెప్తూ ఉన్నారు అక్కడ, వీళ్ళకి గోల్డ్ మెడల్ వచ్చింది, వీళ్ళకి సిల్వర్ మెడల్ వచ్చిందని. సో అలాంటి టాప్ పర్ఫార్మెన్స్తోనే పర్ఫామ్ చేయిస్తున్నారు ఇక్కడ. అంటే నార్మల్ పీపుల్ అని కాదు, అంటే సర్కస్ పీపుల్ అలా అనేం కాదు, వీళ్ళు బాగా వెల్ ట్రైన్డ్ పీపుల్ అనమాట. సో మనం భయపడుతూ ఉంటాం కదా, వీళ్ళకి ఏమైద్దో అక్కడి నుంచి పడితే అట్లా. సో అలా కాదండి, బాగా వీళ్ళు ట్రైన్డ్ అయ్యి వచ్చారు ఇక్కడికి. సో చాలా బాగా అనిపించింది. ఇది 1 hour షో జరిగింది. నేను స్లో మోషన్లో చూపించాలంటే మీకు చాలా టైం పడుతుంది, అందుకనే ఇలా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. 1 hour జరిగింది షో. షో మొత్తం చూపించాలంటే మీకు బోర్ కదా, చూడలేదు. చాలా బాగా చేశారు. ఎంత ట్రైన్ అయిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇంకా అనలేము, అలా ఇలా చేశారు అంత బాగా చేశారు. బాగా అనిపించింది. దూకుతూనే ఉన్నారు ఎటు నుంచి అంటే మధ్య మధ్యలో ఇలా డ్యాన్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అనిపించింది. పర్ఫార్మెన్స్ చేసే వాళ్ళందరూ బాగా గట్టిగా బాగున్నారంటే, అందుకే వాళ్ళు ఇలా చేయగలుగుతున్నారు. ఇది ఆక్వా షో అంటారంట. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు చూసి ఉంటే అది ఇలాగే ఉంటుందా లేదో కామెంట్ చేయండి. సో ఇది చూసేసి నైట్ వ్యూ కూడా ఒకసారి చూసి ఈ రూమ్కి అయితే వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకుందామని. సో ఇదండి మా సెకండ్ డే ఇన్ క్రూజ్.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.